హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రావణ మాస ప్రారంభ శుభాకాంక్షలు. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు మహిళలందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంటారు. వరలక్ష్మి వ్రతం వచ్చేస్తోంది. సో శ్రావణ మాసంతోనే శుభారంభం మొదలైంది అని భావిస్తుంటారు. అలాంటి శ్రావణ మాసం మనందరికీ శుభాలు కలగాలని, శుభ ఆరంభం స్టార్ట్ అవ్వాలని కోరుకుంటూ ఈ రోజు నేనైతే ఒక స్పెషల్ ప్లేస్కి వచ్చేసాను. పండుగ ఏదైనా, కార్యక్రమం ఏదైనా కూడా మనందరి ఇంట్లో స్వీట్ అనేది చాలా ప్రత్యేకం. అలాంటి ప్రత్యేకమైన స్వీట్ ని ఒక ప్రత్యేకమైన ప్లేస్ నుంచి తెప్పించుకుంటే ఎలా ఉంటుంది? సో శుభాలంతా కూడా మన సొంతం అవుతుంది. ఆలివ్ మిఠాయితో మనం చాలా పండుగలు చేసుకున్నాం రీసెంట్ టైమ్స్ లో. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయొద్దు, ఈ శ్రావణ మాసం కూడా మన ఆలివ్ మిఠాయితోనే జరిపేసుకుందాం. అందరి ఇళ్లలో తీపి నిండాలని భావిస్తూ లోపలికి వెళ్ళిపోతాం. శ్రావణ మాసంలో పండుగ రోజున పూజలో ప్రసాదంగా నివేదించడానికి, అలాగే బంధుమిత్రులతో పంచుకోవడానికి స్వచ్ఛమైన మిఠాయి అవసరం కదా. అలాంటి స్వచ్ఛమైన మిఠాయి కావాలంటే మన ఆలివ్ మిఠాయికి రావాల్సిందే. అవును, ఎందుకంటే ఇక్కడ మిఠాయిలన్నీ స్వచ్ఛమైన నేతితో తయారు చేయబడతాయి. స్వచ్ఛమైన నెయ్యి, నాణ్యమైన ప్రమాణాలతో తయారు చేయబడింది కాబట్టి నివేదనకి ఇది సరైనది. పండగ అంటేనే స్వీట్స్ కదా. శ్రావణ మాసం వచ్చిందంటే ట్రెడిషనల్ స్వీట్స్ గురించి అందరూ ఆలోచిస్తుంటారు. ఎందుకంటే దేవుణ్ణి భక్తితో పూజిస్తారు కాబట్టి దేవుడికి నివేదించే ఆ స్వీట్స్ కూడా చాలా ప్రత్యేకంగా ఉండాలని భావిస్తూ ఉంటారు. భక్తితో భగవంతుణ్ణి పూజించడానికి సాంప్రదాయమైన మిఠాయిలు కావాలి కదా, అయితే ఆలివ్ మిఠాయికి రావాల్సిందే. సో మీరు ఒకసారి చూస్తే ఇక్కడ భగవంతునికి నివేదించడానికి ఎలాంటి స్వీట్స్ అయితే కావాలో ఆ స్వీట్స్లో చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. ఆలివ్ మిఠాయిలో మోతీచూర్ లడ్డు అనేది అందరికీ ఇష్టం. సో ప్రతి ఒక్క పూజలకి, ఫంక్షన్స్కి కూడా ఈ స్వీట్ అనేది చాలా ప్రత్యేకం. అలాగే మనకి బాద్షా కావచ్చు, లడ్డు కావచ్చు, డ్రై ఫ్రూట్ కావచ్చు, అలాగే పన్నీర్ జిలేబీ కూడా ఉందన్నమాట. సాంప్రదాయమైన స్వీట్స్ కావాలి అనుకుంటే ఆలివ్ మిఠాయికి రావాల్సిందే. ఆలివ్ మిఠాయి అంటే ట్రెడిషనల్ స్వీట్స్ మాత్రమే అనుకోకండి. సో ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఎలాంటి వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయో ఇప్పుడు నేను పరిచయం చేయబోతున్నాను అనమాట. సో ఆ పేర్లు వింటే నాకే చాలా క్యూరియస్గా ఉందన్నమాట. చాలా డిఫరెంట్గా ఉండింది అండ్ స్వీట్స్ కూడా చాలా టేస్టీగా, హెల్తీగా ఉంటాయి అనమాట. ఇంకా ఆలస్యం చేయొద్దు. ఇక్కడ మనకి డిస్ప్లేలో చాలా స్వీట్స్ కనిపిస్తున్నాయి. నేను ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరెంజ్ క్రిస్పీ రోల్. సో మీరు ఒక లుక్ వేయచ్చు. ఆరెంజ్ క్రిస్పీ రోల్ అని ఒకటి ఐటమ్ ఉండింది ఇక్కడ. అండ్ తర్వాత మ్యాంగో క్రిస్పీ రోల్. ఐస్ క్రీమ్స్లో కావచ్చు, స్వీట్స్లో కావచ్చు, మ్యాంగో ఫ్లేవర్ అంటే చాలా లైక్ చేస్తుంటారు. సో మ్యాంగో ఫ్లేవర్ లైక్ చేసిన వాళ్ళు స్వీట్స్లో కూడా కావాలి ఆ ఫ్లేవర్ అనుకుంటున్నారా? అయితే ఆలివ్ మిఠాయికి రావాల్సిందే. ఒకసారి టేస్ట్ చేయండి మ్యాంగో క్రిస్పీ రోల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేవా క్రిస్పీ రోల్. బేసిక్గా ఏంటంటే పాలకోవాకు సంబంధించి చాలా ఐటమ్స్ మనం మార్కెట్లో చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ కోవాకు సంబంధించిన ఫ్లేవర్ చాలామంది లైక్ చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళు ఒకసారి అయితే ఖచ్చితంగా టేస్ట్ చేయొచ్చు అనమాట. అండ్ తర్వాత కాజు, డ్రై ఫ్రూట్, కత్లీ. పేర్లు మాత్రం చాలా బాగా పెట్టారండి యాక్చువల్లీ. అండ్ నెక్స్ట్ వచ్చి కాజు కత్లీ అనమాట. అంటే ఓన్లీ కాజుకు సంబంధించిన ఫ్లేవరే ఇష్టపడుతుంటారు. అంటే ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్ కాకుండా ఓన్లీ సింగిల్ ఫ్లేవర్ లైక్ చేసే వాళ్ళకి మాత్రం ఇది చాలా చాలా బాగా నచ్చుతుంది. అన్నమయ్య లడ్డు ఒక లుక్ వేసుకోవచ్చు ఒకసారి మీరు. బేసిక్గా మనం లడ్డు అనేది ఎక్కడ ఎంతగా మంచిగా చేసినా కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు తిన్నంత టేస్ట్ ఎక్కడ రాదు అంటారు. సో ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఆలివ్ మిఠాయిలో అన్నమయ్య లడ్డు అని ట్యాగ్ లైనే ఇచ్చారంటే ఆ టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. సో ఖచ్చితంగా ఒకసారి టేస్ట్ చేయండి. అలాగే బూందీ లడ్డు ఉంది, లడ్డూస్లో సోంపాపిడి ఉంది, కరాచీ హల్వా ఉంది, మిల్క్ మైసూర్ పాక్ ఉంది,
బాదం పటీసా, చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఈ పేర్లు చెప్పడానికి మినిమం నాకు ఒక డే పట్టేలా ఉంది. సో పేర్లు చాలా బాగున్నాయి, అలాగే స్వీట్స్ కూడా చాలా డిఫరెంట్గా, ప్రతి ఒక్కటి కూడా చూస్తుంటే ఫినిషింగ్ అదిరిపోయింది. సో ఆల్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ అనేది ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంది. గైస్, ఆలు మిఠాయి అనగానే ఓన్లీ స్వీట్ మాత్రమే అనుకోవద్దండి, హాట్ ఐటమ్స్ కూడా చాలా చాలా ఉన్నాయి అనమాట. ఫస్ట్ నేను నమ్కిన్స్ సెషన్లో ఉన్నాను, ఒకసారి చూడండి. ఇప్పుడు నవేడేస్ ఏంటంటే స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా స్నాక్ ఐటమ్ అంటే ఖచ్చితంగా మనకి ఇవే గుర్తొస్తుంటాయి అనమాట. సో మీరు ఒక లుక్ వేస్తే చకోడీలు కావచ్చు, జంతికలు కావచ్చు, వీటిలో చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. అలాగే మనకి బూందీలో కూడా ఇప్పుడు ఆల్ బూందీ, మిక్చర్ బూందీ అలా చాలా మంది ఇష్టపడుతూ ఉన్నారు. సో బూందీస్లో కూడా చాలా టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. గైస్, రైట్ నౌ నేను కుకీస్ సెక్షన్కి వచ్చేసాను అనమాట. సో కుకీస్లో ఏంటంటే చాక్లెట్, అలాగే బాదం, పిస్తా, ఇలా చాలా ఐటమ్స్ మనం మార్కెట్లో చూస్తున్నాం. బట్ ఆలు మిఠాయిలో మాత్రం కుకీస్ ఒక్కసారి తింటే కంటిన్యూగా తినాలనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే చాలా వెరైటీ స్పెషల్, బట్ బాదం కుకీస్ అయితే చాలా స్పెషల్ అనమాట. పిల్లలకి హెల్తీగా కూడా ఉంటాయి అనమాట. సో ఒకసారి ఇది ఓపెన్ చేద్దాము. ఇక్కడ చాలా స్పెషల్ అని అందరూ చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఓపెన్ చేయగానే ఆ నేతి ఫ్లేవర్ అనేది అంత బాగా అట్రాక్ట్ చేస్తుందంటే సో వెంటనే తినేయాలి అనేలాగా అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను టేస్ట్ చేసేస్తాను. బేసిక్గా నేతి లవర్స్, కుకీస్ లవర్స్ అయితే ఖచ్చితంగా ఈ బాదం కుకీస్ చాలా హ్యాపీని ఇస్తాయి తింటే మాత్రం. చాలా చాలా బాగుంది గైస్. ఎవరైనా కూడా కుకీస్లో మంచిగా టేస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక్కసారి ఆలు మిఠాయిని విజిట్ చేయండి. సో రైట్ నౌ నేను డ్రై ఫ్రూట్ సెషన్కి వచ్చేసాను అనమాట. ఇప్పుడు మార్నింగ్ లేస్తే మనం చాయ్, కాఫీ ఎంత ఫాస్ట్గా తీసుకుంటామో ప్రతి ఒక్క రోజు కూడా బాడీకి డ్రై ఫ్రూట్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అందరూ రియలైజ్ అవుతున్నారు. డ్రై ఫ్రూట్స్ అనేది వాళ్ళ డైలీ రొటీన్ లైఫ్లో ఒక భాగంగా చేసుకుంటూ ఉన్నారు. సో ఇక్కడ ఒకసారి లుక్ వేయచ్చు. ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అని మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో ఎప్పుడైనా ఏంటంటే ఇప్పుడు ఫంక్షన్స్కి, ఎక్కడైనా బర్త్డే పార్టీస్ కూడా ఇప్పుడు బొకేతో పాటు డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా ప్యాక్ చేసి ఇస్తున్నారు. ఎందుకంటే కొంచెం రిచ్గా అనిపిస్తుంటుంది, హెల్తీగా మనం గిఫ్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట. సో మీరు ఒక లుక్ వేస్తే ఈ డ్రై ఫ్రూట్ చూస్తే చాలా చక్కగా నీట్గా మంచిగా ప్యాక్ చేశారు. అండ్ మంచిగా చూడండి, డెకరేషన్ చూడండి, చాలా అట్రాక్టివ్గా ఉండింది. సో ఎవరికైనా గిఫ్ట్ రూపంలో ఇవ్వాలన్నా కూడా ఇది హ్యాపీగా ఇచ్చేయచ్చు అనమాట, విత్ రీజనబుల్ బడ్జెట్ అనమాట. మామూలుగా డ్రై ఫ్రూట్స్ అంటే బాదం, పిస్తా, అంజీర్ ఇవి వస్తాయి కదా. బట్ ఫ్రూట్స్లో కూడా డ్రై ఫ్రూట్స్ కావాలని చాలామంది ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటారు. సో వాళ్ళకు కూడా హ్యాపీగా ఇక్కడ మనకి అవైలబుల్గా చాలా ఐటమ్స్ ఉన్నాయండి. ఫస్ట్ నవేడేస్ ఏంటంటే కివీ ఫ్రూట్ చాలా మందికి ఇష్టం అనమాట, అండ్ చాలా హెల్తీ కూడా. కివీకి సంబంధించిన డ్రై ఫ్రూట్ ప్యాక్ చేశారు. అట్ ద సేమ్ టైం స్ట్రాబెర్రీ లైక్ చేస్తుంటారు, స్ట్రాబెర్రీ కూడా ఉండిందనమాట. తర్వాత పైనాపిల్ ఫ్లేవర్ కూడా ఉంది డ్రై ఫ్రూట్. సో ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. మనకి బ్లాక్ కూడా ఉండింది అండ్ చాలా వరకు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్తో పాటు సీడ్స్ కూడా వెయిట్ లాస్కి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి కదా. సో సీడ్స్ ఎక్కడ కొనాలి, పంకిన్ సీడ్స్ ఎక్కడ తీసుకోవాలి అని చెప్పి అందరూ ఆలోచిస్తూ ఉంటారు. సీడ్స్ సంబంధించి కూడా మనకి ఇక్కడ చాలా సీడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఫ్లెక్స్ సీడ్స్ కావచ్చు, అలాగే పంకిన్ సీడ్స్ కావచ్చు, అండ్ తర్వాత మనకి సన్ఫ్లవర్ సీడ్స్. ఇప్పుడు నవేడేస్ ఏంటంటే వెయిట్ లాస్కి ఈ సీడ్స్లో సంబంధించి ప్రతి ఒక్కటి కూడా మనకి యూస్ఫుల్ ఉంటుంది. సో సీడ్స్కి సంబంధించి ఏ ఐటమ్ కావాలన్నా కూడా ఆలు మిఠాయిలో హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఆలు మిఠాయి అన్నిటికీ ఇక్కడ మంచి ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. ఎప్పుడు ఆలు మిఠాయి అంటే స్వీట్స్, హాట్ల గురించి చెప్తుంటారు, డ్రై ఫ్రూట్ల గురించి చెప్తుంటారు అని ఆలోచిస్తున్నారు కదా. ఇప్పుడు ఇంకొక స్పెషల్ ఐటమ్ తీసుకొచ్చానండి, పచ్చళ్ళు. ఇప్పుడు ఒకప్పుడు వినేవాళ్ళం వేసవికాలం వస్తే మామిడికాయ పచ్చడి పట్టుకుంటే సంవత్సరం మొత్తం వస్తుంది అని ఆలోచిస్తుంటారు. బట్ నవేడేస్ ఏంటంటే మనం పరిగెడుతున్న టైంకి ఆఫీసెస్కి వెళ్ళిపోతుంటాము. సో ఒకప్పటిలాగా మనం పచ్చళ్ళు చేసుకోలేకపోవచ్చు. మంచి మామిడికాయ పచ్చడి తినాలి, లేదా గోంగూర పచ్చడి తినాలి, టమాటా చట్నీ తినాలి, లేదా లెమన్ చట్నీ తినాలి అనుకుంటున్నారా? అయితే అస్సలు ఆలస్యం చేయొద్దు, మన ఆలు మిఠాయికి వచ్చేసండి. ఒకసారి మీరు లుక్ వేస్తే ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ పొడులు అలాగే పచ్చళ్ళు మనకు కనిపిస్తాయి. బేసిక్గా
పచ్చళ్ళ వాల్యూ అనేది మనకంటే విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళకి చాలా బాగా తెలుసండి. నవేడేస్ చూడండి, ఎయిర్పోర్ట్లో చాలా వరకు పికిల్స్, అలాగే జంతికలు, కారపళ్ళు ఇవన్నీ కూడా ప్యాకింగ్ చేసుకుని మరి అక్కడ తీసుకెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఈ పచ్చళ్ళ స్పెషల్ కావచ్చు, వీటన్నిటి వాల్యూ అక్కడున్న వాళ్ళకే తెలుస్తుంది. ఆ టేస్ట్ మిస్ అవుతున్నారు కాబట్టి. సో మీలో ఎవరైనా ఇక్కడి నుంచి యుఎస్లో కావచ్చు, లేదంటే వేరే దేశాలకి తీసుకువెళ్ళాలి అనుకున్నా కూడా ఇక్కడ మంచిగా మనకి ఫ్లైట్ ప్యాక్, మీరు ఒక లుక్ వేయండి. సో దీన్ని మనం ఫ్లైట్లో కూడా క్యారీ చేయొచ్చు. ఈ ప్యాకింగ్ అనేది ఎక్కడా డిస్టర్బ్ అవ్వదు. ట్రావెలింగ్లో కావచ్చు, ఎక్కడికైనా వేరే చోటకి తీసుకెళ్లాలన్నా కూడా హ్యాపీగా మనం దీన్ని అనేది క్యారీ చేయొచ్చు అనమాట. సో ఎవరికైనా బల్క్గా ఆర్డర్ పెట్టుకోవాలనుకున్నా కూడా ఆలివ్ మిఠాయి వాళ్ళని ఒకసారి సంప్రదించవచ్చు. మీకు బల్క్లో కూడా ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో శ్రావణ మాసం వచ్చిందంటే పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయినట్టే కదా. సో ఇప్పుడు శుభకార్యాలకు కావచ్చు, అలాగే పండుగలకు కావచ్చు, ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి అని ఎవరికైనా అనిపిస్తూ ఉంటుంది కదా. సో వాళ్ళని విష్ చేయడానికి, అలాగే వాళ్ళకి ఇంకా గ్రోత్ రావాలని అందరూ కూడా గిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆలివ్ మిఠాయిలో మంచి గిఫ్ట్ ప్యాక్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇందులో చాలా మంచిగా డెకరేట్ చేసి ఇస్తారు. మనం బేసిక్గా ఏది ఇచ్చినా కూడా ఫినిషింగ్ బాగుందా లేదా, ఇది చూడంగానే అట్రాక్టివ్గా ఉందా లేదా గిఫ్ట్ అని చూస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు నవేడేస్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక మంచి ఫోటో సెక్షన్ కూడా ఉంటుంది కదా. సో ఫోటో సెక్షన్ కావచ్చు, గిఫ్ట్ ఇచ్చిన తర్వాత హ్యాపీనెస్ కావచ్చు, లాట్ ఆఫ్ హండ్రెడ్స్ టైమ్స్ అనేది ఉంటుందన్నమాట. ఈ గిఫ్ట్ ఒకసారి చూస్తే ఆలివ్ మిఠాయిలో స్వీట్స్ కావచ్చు, డ్రై ఫ్రూట్స్ కావచ్చు, అలాగే హాట్ ఐటమ్స్ కావచ్చు, అన్నిటినీ కలిపి మీరు గిఫ్ట్ ప్యాక్ చేసి ఇమ్మన్నా కూడా ఇస్తారు. లేదా ఎవరికైనా ఒక మంచి గిఫ్ట్ ప్యాక్ ఇవ్వాలి, వాళ్ళకి సర్ప్రైజింగ్గా ఉండాలి, అది కూడా హెల్దీగా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఆలివ్ మిఠాయికి రావాల్సిందే.